వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి కాపులంటే ప్రేమ ఇప్పుడు ఎలా వచ్చేసింది? అది కూడా రాజకీయం కోసం మాత్రమే ఆయన ఈ కాపుల్ని వాడుకుంటారు అనటానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఇంకోటి అవసరం లేదు. శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. అదేంటో మీకు చెప్తాను. ఏంటంటే రీసెంట్గా మనకు తెలుసు, కాపులకి సంబంధించినటువంటి ఏ విషయం తీసుకొచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో బ్యాచ్ మీద పడిపోతున్నారు అంతే. అదిగో కాపులకు అన్యాయం చేసేస్తున్నారు, అదిగో కాపులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏదో చేసేస్తున్నాడు, కాపుల్ని అనగదొక్కేస్తున్నారు, కాపుల మీద దాడులు చేసేస్తున్నారని రచ్చలేపుకుంటూ పెట్టేస్తున్నాడు. ఇంత ప్రేమ కాపుల మీద ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు అనేటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఆయన పేరు కూడా మార్చుకున్నాడు. అంటే ఆ కులానికి పెద్దన్న పాత్ర వహించినటువంటి వ్యక్తి, ఆ కులాన్ని మేదేసుకు తిరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆయన పార్టీ కోసం ఆయన కులాన్ని వదిలేసి, ఆ కులానికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని వదిలేసి, ఆ కులానికి సంబంధించినటువంటి సమూహాన్ని మొత్తం గాలికి వదిలేసి ఆయన వెనకెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక బలమైన నాయకుడు ఆ సామాజిక వర్గం నుంచి వచ్చినా కూడా పిఠాపురంలో ఆయనకి వ్యతిరేకంగా పనిచేసి, ఆయన గెలిస్తే నా పేరే మార్చుకుంటానని చెప్పి వేరే ఏ పేరు మార్చుకోకుండా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి రెడ్డి అనేటువంటి ట్యాగు తీసేసుకుని పేరు కూడా మార్చేసుకుని దాని గురించి ఆయన రాజకీయ జీవితం కూడా క్లోజ్ చేసేసుకున్నటువంటి వ్యక్తి ఆయనకి హెల్త్ బాగోకపోతే కనీసం పరామర్శించినటువంటి పాపాన్ని లేదు. ఈరోజు ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి కొంచెం హెల్త్ బాగాలేదనేటువంటి వార్తలు వినిపిస్తుంది. ఆయన హాస్పిటల్లో ఉన్నారనేటువంటిది ఇప్పటికీ సోషల్ మీడియాలో అందరికీ తెలిసింది. 3 రోజుల నుంచి అది బయటకు వస్తూనే ఉంది. కానీ ఎక్కడో ఒక వ్యక్తి మర్డర్లు, మానభంగాలు చేసినటువంటి ఒక వ్యక్తి చనిపోయాడా బతుకున్నాడా అనేటువంటి దాని మీద మాత్రం కాన్సన్ట్రేషన్ చేసి, ధర్నాలు చేసి, ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టానుసారం కాపు నాయకులందరూ కూడా కలిసి సమావేశాలు ఏర్పరచుకుని మరీ మాట్లాడేస్తున్నారు. కానీ వీళ్ళందరూ కలిసి ఆ కాకినాడలో మీటింగ్ పెట్టి కూర్చున్నారు. కానీ పక్కనే ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభరెడ్డి గారి ఇంటికి వెళ్ళి మాత్రం కనీసం పరామర్శించినటువంటి పాపాన లేదు. వీళ్ళక నిజంగా కాపుల మీద ప్రేమ? ఇది కాపు నాయకులుగా ఉన్నటువంటి మొన్న సమావేశం పెట్టినటువంటి ఏ బ్యాచ్ అయితే ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా సరే అవసరానికి వాడుకుంటాడు తప్ప అవసరం తీరిపోయాక విసిరి అవతల పడేస్తాడు అనడానికి ఇదే నిదర్శనంగా చూడాలి. రేపొద్దున మీరు కూడా అంతే, అక్కడ ఉండేటువంటి ఏ నాయకులైనా అంతే. మీ రాజకీయ జీవితాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేందుకే ఆయన ఒక బలమైనటువంటి ప్రణాళికతో వెళ్తున్నాడు. మీరు ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండాలి, లేదంటే మీ రాజకీయ జీవితం అక్కడితో మీ తరతరాల నుంచి వస్తున్నటువంటి రాజకీయ జీవితానికి అక్కడే ఎండ్ కార్డ్ వేసేటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆ ట్రాప్ లో మీరు విరుక్కుంటే మిమ్మల్ని ఎవడు, ఇప్పటికే చాలా మంది వాళ్ళ జీవితాలు అయిపోయినాయి. పెరినాని గారు, అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ పాలేర్లకి బ్రాండ్ అంబాసిడర్లా తయారైపోయారు. వాళ్ళు మళ్ళీ ఇంకొకరి గురించి మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఏదన్నా ఉండుంటే అసలు కనీసం ఆయన పరామర్శించాలిగా. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆయన పార్టీ కోసం ఆయన పేరు కూడా మార్చేసుకున్నటువంటి వ్యక్తి. రేపొద్దున అదే పొజిషన్లో మీరు కూడా అంతే. అవసరం లేదు, మీరు ఉపయోగపడరు అనుకున్నప్పుడు మిమ్మల్ని కూడా తీసి అవతల పడేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కోసం మీరు ఎందుకు ఇంతలా తాపత్రయపడిపోయి కుక్కలనేసి, మేము విశ్వాసం ఉన్నటువంటి కుక్కలమని, మేము కుక్కలతో పోటీ పడతామని, మేము పాలేరులకి బ్రాండ్ అంబాసిడర్లమని అని చెప్పి ఏ రకమైనటువంటి భాష మాట్లాడుతున్నారు? మీరందరూ పాలేరులుగానే, కుక్కలు చూపించేటువంటి విశ్వాసంతో ఇంట్లో బయట అక్కడ కూర్చోవడమే తప్ప మీకంటూ అందలం ఎక్కించేటువంటి పని ఏది చేయడు అనేది మీరు ఇప్పటికైనా తెలుసుకోవాలి. మీతో అవసరం అయిపోయింది, ఇతనిలో దమ్ము లేదు, ఇతని వల్ల మన పార్టీకి, నాకు, ఆయనకి ఎటువంటి ఉపయోగం లేదనుకుంటారు, తీసి అవతల పడేస్తాడు అనటానికి ముద్రగడ పద్మనాభరెడ్డి గారిదే ఒక ఉదాహరణగా మనం చూడాలి. లేకపోతే మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు. ఆయన ఎలా గాలికి వదిలేశాడో ఉత్తప్పుడు మరి ఆయన్ని పిలిపించుకుని ఆయన వెళ్ళిపోయి పరామర్శించేసినటువంటి చరిత్ర ఉంది కదా. ఆయన కోసం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉద్యమాలు చేయడం ఆయన. ఓన్లీ కూటమి ప్రభుత్వమో, లేదంటే పవన్ కళ్యాణో, లేదంటే చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు అప్పుడు మాత్రమే ఉద్యమాలు చేస్తాడు. అంత అవినాభావ సంబంధాలు చూపించినటువంటి వ్యక్తి.
అంత ప్రేమ అభిమానాలు చూపించినటువంటి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారికి సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర మొత్తాన్ని, వారసత్వాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తాకట్టు పెట్టినటువంటి వ్యక్తిని కనీసం పరామర్శించినటువంటి పాపాన పోల. ఈయన కాపులకి ఏదో ఉద్ధరించేది, ఈయన కాపులకి ఏదో పెట్టేసేది? చెప్పండి. ఆలోచించుకోవాల్సినటువంటి టైం వచ్చింది. అది ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు, ఇక మీరైనా సరే, ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన, ఏ కులానికి ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవసరాన్ని బట్టే వాడతాడు తప్ప, అవసరం అయిపోగానే తీసి అవతలేస్తాడు తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి నిజాన్ని మీరు ఇప్పటికైనా తెలుసుకోండి.